అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో టుడే ఛానల్కి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు ఒక స్త్రీ వల్ల భారీగా నష్టపోతారు. దీనివల్ల మీరు చాలా బాధపడతారు, కానీ దానివల్ల ఏమీ లాభం లేదు. ఇప్పటికైనా పోయిందేమీ లేదా అని మర్చి మీరు లక్ష్యం మీద దృష్టి పెడితే ఖచ్చితంగా మీకు శుభం కలుగుతుంది. ఈరోజు ఇంటి ముందు వసకమ్మ అనేటటువంటి మూలికలు 5 గట్టిగా కట్టేసి తాడుతోటి ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయండి. సూర్యుడు రాకముందే పరిహారం చేయటం ద్వారా మీ దోషాలు పరిహారమై మీకు ధనలక్ష్మి యోగం ఖచ్చితంగా కలుగుతుంది. మీ ఇంటిలోని నెగిటివిటీ మొత్తం కూడా బయటకు తొలగించబడుతుంది. నిర్ణయానికి ప్రాధాన్యత ఇస్తారు, మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. మీరు ఈరోజు వివాహంలో చేసుకునేటటువంటి అవకాశాలు సఫలీకృతం అవుతాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు. మానసిక స్థిరత్వానికి పట్టణం చాలా ముఖ్యము. ఆరోగ్యకరమైన వాటిని కూడా ఆరోగ్యంగా ఉంచుతారు. ఆగ్రహం మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది, కాబట్టి ఆగ్రహాన్ని నివారించాలి. మిమ్మల్ని మీరు ఆశించటం కంటే ప్రస్తుత విషయాలపై శ్రద్ధ వహించటం మేలు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఏదైనా విషయాల్లో కూడా దాచకూడదు. మీరు ఆరోగ్య విషయాల్లో మరి డాక్టర్ వద్ద వెళ్ళాలి. శరీరంలో నొప్పి కారణంగా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఇంకా బరువు మీద కూడా శ్రద్ధ పెట్టాలి. ఈరోజు తండ్రి మద్దతు పూర్తిగా అందుతుంది. పని విషయంలో పాత స్నేహితులను కలుసుకుంటారు. ఈరోజు మీరు అవాంఛిత పనులను దూరంగా ఉంచాలి. అడ్డంకులను దాటంలో విజయం సాధిస్తారు. ఒక ప్రయాణానికి పవిత్రమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. ఈరోజు కొత్త పథకాలు మనసులో పెరుగుతాయి. ఇల్లు మరియు వ్యాపారం రెండింటికి కూడా తగినదే. విదేశాలకు వెళ్ళాలని కోరుకునే వ్యక్తులు మరి ఈరోజు మంచి జరుగుతుంది. కోపం మరియు ముఖ్యమైన పరిస్థితులలో మీరు ఈరోజు అహంకారాన్ని కూడా నియంత్రించుకోవాలి. ధోరణి మంచిగా కొనసాగించాలి. అప్పుడే మీరు లక్ష్యంలో మీరు ఈరోజు నిలదొక్కుంటారు. అనవసరమైన వార్తలు నియంత్రించాలి. తల్లిదండ్రుల ఆశీర్వాదం సలహాలు తీసుకోవాలి. అప్పుడు మీరు అన్ని విషయాల్లో కూడా మెలకు అవసరమవుతుంది. కొన్ని విషయాలు దేన్నైనా కూడా తొందరపాటుగా బయట పెట్టకండి. వృత్తిలో చాలా పని జరిగిపోతుంది. సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా విషయంలో స్నేహితులతో మాట్లాడవలసి రావచ్చు. మీ ప్రవర్తన వల్ల సానుకూల ప్రవర్తన వల్ల సౌకర్యవంతంగానే ఉంటుంది. మనసుకు ఆనందం కలిగించే విషయాలు జరుగుతాయి. వృత్తిని మార్చడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని ఇతరులతో పోల్చకండి. సంయమనం పాటించండి. లక్కీ సంఖ్య 93. లక్కీ కలర్ పుదీనా. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.